మరి ధనురాశి. ధనురాశి వారు నూతన పనులకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు కూడా ఈ వారం వీరికి ఉండదు. జీవిత భాగస్వామి సలహాలు కూడా స్వీకరిస్తారు. కొన్ని వివాదాలు నేర్పుతో ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు కూడా దక్కవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం వారికి మంగళవారం వీరు ఈ వారం విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. శుక్రవారం అనారోగ్య సమస్యలు బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. పూర్వాషాఢ వారికి బుధవారం కార్యసిద్ధి ఆస్తి లాభ సూచనలు. శనివారం అనుకోని ఖర్చులు స్నేహితులతోటి కూడా కలహాలు ఏర్పడతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఆదివారం ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక అశాంతి కూడా వీరికి అధికంగా ఉంటుంది. గురువారం ఇంటర్వ్యూలకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకునే అవకాశం ఉంది. ఆస్తి లాభ సూచనలు. పశ్చిమ దిశ వైపు ఎవరైతే ధనరాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పరిహారాల విషయానికి వస్తే మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా వీరికి నయంగా ఉంటుంది. పరిచయాలు కూడా ఈ రాశి వారికి పెరుగుతాయి. ఆత్మీయుల సలహాలతోటి ఈ రాశి వారు ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి ఆదివారం ఖర్చులు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. గురువారం ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. ఆస్తి లాభ సూచనలు కూడా ఉండవచ్చు. శ్రవణ నక్షత్రం వారికి సోమవారం చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో అవన్నీ కూడా విఫలమవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. శుక్రవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కూడా కలుగుతుంది. ధనిష్ట 1, 2 పాదాల వారికి ఆదివారం అనుకోని ఖర్చులు బాధ్యతలు కూడా పెరుగుతాయి. శనివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. ఇక దక్షిణ దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో ఈ వారం వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆర్థిక ఇబ్బందులతోటి ఈ వారం వీరు సతమతమవుతారు. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కూడా ఎదుర్కోక తప్పదు. బంధువర్గం వారితో కూడా వీరికి కలహాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఒడిదుడుకులు అధికంగా ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక నక్షత్రపరంగా ఒకసారి చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వారికి ఆదివారం అనుకోని ఖర్చులు బాధ్యతలు కూడా పెరుగుతాయి. శనివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. శతభిష వారికి ఆదివారం భూ సంబంధిత విషయాల్లో లాభాలు చేతికంతాయి. పాత బాకీలు ఏమన్నా ఉంటే అవి కూడా కొంతవరకు వసూలవుతాయి. కావున అటువైపు ప్రయత్నించడం మంచిది. బుధవారం వీరికి ధన నష్టం అధికంగా ఉంటుంది. మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వరకు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.